చాలా ఏళ్ల క్రితం ఆకాశం ఇంకా దగ్గరగా ఉండేది. మనకి ఇంకా దూరంగా ఉండేది కాదు. ఆకాశం కాపలాగా ఉండే సూర్యచంద్రులు వారికి పెద్ద దిక్కు ఒక ముసలవ్వ. సూర్యుడు వేకువనే లేచి వేడివేడి అన్నం అవ్వ వండగానే తినేసి ఆకాశం మీదకు వెళ్ళి పగలంతా కాపలా కాసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ అవ్వ వండిన అన్నాన్ని తినేసి పడుకునేవాడు. చంద్రుడు ఇంకా పొద్దు ఉండగానే చల్లన్నం తినేసి రాత్రంతా కాపలా కాసి చీకట్లో తెల్లవారకుండా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ చల్లన్నం తినేసి పడుకునేవాడు. ఒకరోజు పొద్దున్నే సూర్యుడు తన విధి నిర్వర్తించకుండా బయలుదేరాడు. గబగబా చంద్రుడు వచ్చేస్తాడని వెళ్ళిపోయాడు. ఇంకా చంద్రుడు రావాలని భూమి మీదకి ఈలోగా అవ్వ ఒక పని అయినట్టుందని చీపురు తీసుకొని ఇల్లు ఊడవడం మొదలుపెట్టింది. తుడుస్తూ తుడుస్తూ వీపు ఎత్తింది. ఏదో తగిలినట్టు అనిపించింది. చూస్తే ఆకాశం వీపు తగిలింది. చీపురు తీసుకొని కోపంగా గట్టిగా ఒక తోపు తోసింది. బాధలో ఆకాశం దూరంగా ఇంకా దూరంగా చాలా దూరంగా జరిగిపోయింది. అంత ఎత్తు నుంచి సూర్యచంద్రులు దిగలేరు కదా, అందుకే ఆకాశంలో ఉండిపోయారు. ఇదే ఒక పిట్ట కథ. మీకు ఇంకో పిట్ట కథ చెబుతాను. ఆ పిట్ట కథలో ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపితో ఉండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు, అన్నం పుణ్యం ఎరుగని బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది. పిల్లవాడిని పోషించడానికి భగవంతుడిని నమ్ముకొని బతికేది. ఊరికి దూరంగా ఉన్న బడిలోనే గోపి చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతలు తోపులోంచి నడుచుకుంటూ ఇంటికి రావడానికి చాలా భయం వేసేది. వేరే పిల్లలంతా వాళ్ళ పేరెంట్స్, నాయనా నీ పేరే గోపి, గోపాలకృష్ణుడి పేరు పెట్టుకున్నాను, ఆయనే నీకు దిక్కు, భగవంతుడే మనకన్నీ రక్ష, భయం కలిగినప్పుడల్లా గోపాల గోపాల అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా అని ధైర్యం చెప్పింది. ఆ మాటను పఠించేవాడు గోపి. సాయంత్రం భయం వేసినప్పుడల్లా అన్న గోపాల అని తలుచుకునేవాడు. ధైర్యం భయం లేకుండా ధైర్యంగా చింతతోపు దాటుకొని ఇంటికి వచ్చేసేవాడు. ఒకరోజు పెళ్లిలో అయ్యవారు తన కూతురి పెళ్లికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లిదండ్రులని అడిగి బహుమతులు తీసుకువెళ్ళాలని నిశ్చయించుకున్నారు. సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లవాడు అన్న గోపాల అని పిలిచాడు. ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏమి ఇవ్వగలదు అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరేలే అనుకున్నాడు. పెళ్లిలో చక్కగా స్నానం చేసి ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకొని వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన చిట్టి పిడతతో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు. కొంతమంది పిల్లలు గోపి తెచ్చిన బహుమానం చూసి నవ్వేశారు. కానీ అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపిని ఇంట్లోకి రమ్మని ఆ చిట్టి పిడతను తీసుకొని పక్కగా పెట్టారు. గోపిని కూడా అందరిలాగానే సత్కరించారు. విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పు కూరలు పులుసులు ఆరగించారు. మిఠాయిలు జాంగ్రీలు అన్నీ తిన్నారు. చివరగా పెరుగు వడ్డించమన్నారు. చిట్టి పిడతో ఉన్న పెరుగు ఒక్కరికే సరిపోతుందని అయ్యవారు ముందు ఆ గిన్నెలో పెరుగును ఒక విస్తరిలో పంపేశారు. ఆశ్చర్యం, తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళీ పెరుగు నిండిపోయింది. ఈ లోపల పెరుగు తింటున్న వ్యక్తి, అద్భుతం అమ్మకు, ఈ పెరుగేంటి ఇంత రుచిగా ఉంది, ఎక్కడి నుంచి తెప్పించారు అయ్యని అన్నాడు. వేరే వాళ్ళంతా ఏది మాకు వడ్డించండి మేము చూస్తామన్నారు. అయ్యవారు పిడతలో ఉన్న పెరుగు అందరికి వడ్డించడం మొదలుపెట్టారు. అసలు ఎంతమందికి అందులో పెరుగు వడ్డించినా అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు వస్తూనే ఉంది. వచ్చిన వారంతా కూడా ఎంతో ఆశ్చర్యంగా చూశారు. ఈ మహిమ ఏమిటో అని అయ్యవారు గోపిని అడిగారు. గోపి జరిగిందంతా చెప్పాడు. అందరూ